హాయ్, నేను మీ సుబ్బారావు, గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ అండి. ఈ మార్చ్ 28, 29 అంటే సాటర్డే సండే మనకి తెనాల్లో గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ కొత్తపేటలో ఉన్న దాంట్లో ఎక్స్పో చేస్తున్నాము. ఈ ఎక్స్పోలో సిల్వర్ జ్యువెలరీ, సిల్వర్ ఆర్టికల్స్ అండ్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఉంటాయి. దీంట్లో బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. వరల్డ్ క్లాస్ జ్యువెలరీని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా మిస్ చేయదు ఈవెంట్ని. థ్యాంక్ యూ. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. అమృతలూరు మండలం గోవాడలో ఉన్నటువంటి శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ వందల సంవత్సరాల నుంచి కూడా ఎంతో వేడుకగా వారం రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ గోవాడ ఉన్నటువంటి శ్రీ బాలకోటేశ్వర స్వామివారి ఆలయ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 19 ఎకరాలకు చెందినటువంటి భూమిని ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఎంఎస్ఎంఈ కింద ఏపీఐఐసికి పార్క్, ఎంఎస్ఎంఈ పార్క్ కింద కేటాయించడం చట్టవిరుద్ధమని చెప్పిన కూడా ఇటు గోవాడ మహాశివరాత్రి పరిరక్షణ కమిటీ నాయకులు అయితే తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కు కోసం అని చెప్పినని ఈ 19 ఎకరాల భూమిని కేటాయించడం వల్ల ఆ తిరునాళ్ళ ఏదైతే గోవాడ బాలకోటేశ్వర స్వామివారి తిరునాళ్ళ వైభవం అనేది కూడా పూర్తిగా దెబ్బతింటుంది. ఇది అత్యంత దారుణం అని చెప్పినైతే వారు ఖండిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి ఈ 19 ఎకరాల భూముల్లో అనేక మంది వారం రోజుల పాటు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అనేక ప్రాంతాల నుంచి చిరు వ్యాపారులు ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు తిరునాళ్ళ జరుగుతూ ఉంటుంది. అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ తిరునాళ్ళ ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆలయం చుట్టూతా కూడా ఉన్నటువంటి అక్కడ ప్రాంగణంలో ఆ పశువులను ప్రదక్షిణ చేయించడం, ట్రాక్టర్లు, బళ్ళు వీటిని ప్రదక్షిణ చేయించడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. అంతటి మహత్తర చరిత్ర కలిగినటువంటి శ్రీ గోవాడ బాలకోటేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించి అక్కడ సమీపంలో ఉన్నటువంటి భూముల్ని అత్యంత దారుణంగా ఎంఎస్ఎంఈ పార్క్ అని చెప్పి సాకుతో ప్రభుత్వం కేటాయించడం చట్టవిరుద్ధమని చెప్పినైతే ఇక్కడ కమిటీ నాయకులు అయితే పేర్కొంటున్నారు. వెంటనే కనుక వీటిని ఏదైతే వీళ్ళు ఆర్డర్స్ ఇచ్చారో, ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చిందో వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలి, లేదంటే కనుక ఆమరణ నిరాహార దీక్షకు చేస్తాము. అట్లాగే ఆలయం వద్ద పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ కూడా అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అయితే వారు హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అయితే వారు డిమాండ్ చేశారు. అసలు దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంది, ఎందుకు ఈ ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి భూములకు సంబంధించిన వివాదం చెలరేగుతుంది అనేది కూడా ఇక్కడ కమిటీ నాయకులు చెప్తున్నారు. వారి మాటలను తెలుసుకుందాం. వందల సంవత్సరాల నుంచి పాత తెనాలి తాలూకాలో ఉన్న గోవాడలోని శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఏ దేవాలయంలోనూ జరగనంతగా 7 రోజుల నుంచి 12 రోజుల వరకు ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్సవాలు జరిగే ప్లేసు ఆ శివాలయం పక్కనే ఉన్న ఒక డొంక ఉంటుంది. డొంక పక్కనే ఉన్న ఆ ప్లేస్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడికి సుమారు 3 లక్షల మంది వస్తూ ఉంటారు. అన్ని రకాల వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉంటారు. అలానే ఇక్కడికి వచ్చేటప్పటికి అన్ని రకాల మతాల వాళ్ళు, అన్ని రకాల కులాల వాళ్ళు వచ్చి ఆ ఉత్సవాల్లో పాల్గొంటారు. అలాంటి ప్రాశస్త్యం గల ఈ ఉత్సవాలు జరుగుతున్న శివాలయం ఆ స్థలాన్ని ఈ గవర్నమెంట్ వారు ఎంఎస్ఎంఈ పార్క్ కింద ఇస్తానికి ప్రయత్నిస్తున్నారు. అది చాలా దుర్మార్గమైన విషయం. ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ ఇస్తే కనుక అక్కడ ఉత్సవాలు జరగటానికి అనేదే లేదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి హిస్టరీ ఉంది అక్కడ. అలాంటి ఆ ప్లేస్ని కనుక ఇస్తే అక్కడ ఉత్సవాలు జరగటానికి లేదు. అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి గవర్నమెంటు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 3 నెలల ముందు నుంచి మీటింగులు పెట్టి ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేసి ఉత్సవాల్ని ఏ విధమైన ఇబ్బంది లేకుండా జరపడానికి చూస్తుంది. అలాంటి ప్రాశస్త్యం గల గవర్నమెంట్ తెలిసిన దాన్ని ఇప్పుడు ఆ ఉత్సవాలు లేకుండా చేయటం అనేది చాలా ఇబ్బందికరం. అది ఒక్క దేవాలయానికే కాకుండా రైతులందరూ రాకపోకలకి, అక్కడ వాళ్ళ స్టాక్ను పెట్టుకోవడానికి వందల సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు. అలాంటి సైట్ని ఇప్పుడు వేరే ఎంఎస్ఎంఈకి ఏంటో అనేది దారుణం. ఈ సైటే కాకుండా గవర్నమెంట్ భూమి లేదా ప్రైవేట్ భూమి అక్కడ చాలా ఉంది, అక్కడ పెట్టుకోవచ్చు పార్కు. కానీ ఈ శివాలయంలో ఉత్సవాలు మాత్రం వేరే ప్లేస్లో పెట్టుకోవడానికి వీలు కాదు. అలాంటి సంఘటన ఇది చాలా
దురదృష్టకరమైన సంఘటన. ప్రజల్లో ఒక భావన ఉంది, ఇక్కడున్న ఎమ్మెల్యే గారు అలానే ఇక్కడున్న తహసీల్దార్ గారు వేరే మతం అవటం మూలకాన ఇది ప్రపోజల్ పెట్టారు, కానీ వారికి నిజమైన నమ్మకాలు ఉంటే కనుక ఈ ప్రపోజల్ పెట్టేవారు కాదు అనే ఒక భావన పెరుగుతుంది. ఆ భావనని కట్ చేయాలంటే ఈ ప్రపోజల్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం గారి స్థాయి, లోకేష్ గారి స్థాయి, పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో పట్టించుకుంటే కానీ ఇది ఆగదు. ఈ ఉద్యమం పెద్దది కాకముందే ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. మేము అన్ని రకాల రిప్రజెంటేషన్స్ కూడా ఇస్తాము. ఈ ప్రపోజల్ని విత్డ్రా చేసుకోవాల్సిందిగా మా సంఘం వారు కోరుచు. మహాశివరాత్రి ఉత్సవాలు చారిత్రక ప్రసిద్ధి చెందినటువంటి ఉత్సవాలు. బహుశా మీ అందరూ చిన్నవాళ్ళు, మీకు తెలియకపోవచ్చు. నాకు 90 ఏళ్ల వయసు ఉంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అనేక మంది అనేక చోట్ల నుంచి లక్షలాది వేలాది మంది ఆ దేవాలయాన్ని దర్శించుకుంటారు. దాదాపు 10-15 రోజులు ఆ దేవాలయంలో ఎంతో చక్కగా చుట్టుపక్కల కూడా ఎన్నో రకాలైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి, ప్రభలు వస్తాయి. ఎడ్ల పందాలు కూడా పెట్టేవాళ్ళు 10-15 రోజులు. అటువంటి ఉత్సవాలు జరిగేటటువంటి ఆ ప్రాంతంలో ఒక పార్కు పెడుతున్నారు అంటే మరి ఈ జనం ఎక్కడికి పోవాలి? ప్రభలు ఎక్కడ కట్టుకోవాలి? వచ్చిన బళ్ళు ఎక్కడ పెట్టాలి? పశువుల్ని తిప్పుతాం ఆ దేవాలయం చుట్టూ కూడా, అదొక ఆచారం అక్కడ. మరి వేలాది చుట్టూ అన్ని పల్లెటూళ్ళే, అక్కడ ఉన్నటువంటి పశువులన్నీ వచ్చి తిరగాలంటే చోటు ఎక్కడ ఉంటుంది? ఇదంతా కూడా చాలా దుర్మార్గమైనటువంటి పని. మరి ఎలా ఆలోచన లేకుండా చేశారో, ఈ ఆలోచన లేని, ఈ ఆలోచన రాని ఈ పద్ధతిని వెంటనే ఉపసంహరించుకోకపోతే మా పోరాట సమితి తరఫున అక్కడ పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిరాహార దీక్షలు చేస్తాం. అవసరమైతే ప్రాణత్యాగమైనా చేసి మా దేవాలయ ప్రాశస్త్యాన్ని మేము నిలుపుకోగలమని చెప్పి మీ అందరికీ కూడా మా పోరాట సమితి తరఫున భారత్ మాతాకి జై. ఇక్కడ ఏంటంటే అండి, కేవలం కొన్ని 100 సంవత్సరాల ప్రాచీనమైన శివాలయాన్ని అక్కడ తిరణాలనేది గుంటూరులో అటువంటి 2 అతిపెద్ద తిరణాలండి. ఫస్ట్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోటప్పకొండ, తర్వాత అనేది గోవాడ తిరణాలండి. కోటప్పకొండ తిరణాలు కూడా 2-3 రోజులు జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే 7 నుంచి 12 రోజులు తిరణాలు జరుగుతుంది. ఇక ప్రభుత్వానికి అద్దెల ద్వారా వచ్చే ఆదాయం 60 లక్షల నుంచి ₹1 కోటి అండి. ఒక్క తిరణాల రోజులని హుండీ ఆదాయం కాకుండా. అటువంటి ఆదాయం వచ్చేటువంటి అన్ని కొన్ని 3 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు కూడా తిరణాల రోజులు దేవాలయం సందర్శిస్తూ ఉంటారండి. అసలు చట్టం ఏం చెప్తుందంటే డొంకలని, డొంక పోరంబోగుల్ని, డొంకలని, కాలువ కట్టలని, చెరువు పోరంబోగుల్ని ఎటువంటి వాటికి ఉపయోగించకూడదండి. కేవలం రోడ్లు మాత్రమే ఉపయోగించాలి. కానీ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, నిబంధనలు ఉల్లంఘించేసి దీనికి ఆధారం ఏంటంటే ఈ సర్క్యులర్ MSM సర్క్యులర్ ఇచ్చినప్పుడు కలెక్టర్ గారు MROకి రాశారు. ఏమైనా అధికారిక పేపర్ మా దగ్గర ఉందండి. ఏమైనా రాశారంటే డొంక అనేది ఇది MSMకి ఇవ్వడం కుదరదు, కాబట్టి దాని యొక్క స్వరూపాన్ని వచ్చిన రికార్డులోంచి మార్చివేసి డొంక అనే వాడు తీసేయండి అని చెప్పి అన్నారండి. అది మేము చూస్తే కనుక ఒక IAS అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ చేసినటువంటి పర్సన్ నిబంధనలను ఉల్లంఘించండి అని చెప్పని ఇచ్చారండి అధికారికంగా. ఈ వ్యవస్థ అనేది ఎడిపోతుంది అనేది చాలా బాధాకరమైన విషయం అండి. వ్యవస్థ అనేది అంటే ప్రజల తరపు పనిచేయాలి, కానీ వ్యక్తులకి శక్తులకు పనిచేయకూడదండి. ఈ ఘోరాన్ని వచ్చిన తర్వాత ఇది కనుక ఇది అయిపోతే కనుక ఏంటంటే, మేము న్యాయస్థానాలు ఆల్రెడీ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయండి. చెరువు కట్టల్ని, పోరంబోకుల్ని, డొంకల్ని ప్రజా దారులకు తప్పితే ఎటువంటి వాటికి ఉపయోగించుకుంటే చట్టం చెబుతుంది. కానీ ఒక IAS అధికారి కనుక రిటర్న్గా ఆర్డర్స్ చేసి డొంకాన్ని కనుక ఉంటే MSMకి ఇవ్వడానికి కుదరదు, దాన్ని మార్చండి, స్వరూపాన్ని మార్చండి అని చెప్పని ఇచ్చిన పేపర్ మా దగ్గర ఉంది. దాన్ని చూస్తుంటే ప్రతి ఒక్క హిందూ కడుపు రగిలిపోతుంది. ఇది కేవలం హిందువుల మీద దాడి, శివభక్తుల మీద దాడిగా భావిస్తామండి. ఇది కనుక ప్రపోజల్ కనుక ఉపసంహరించకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, సమైక్య RSS విశ్వ హిందూ పరిషత్ మొత్తం BJPతో సహా పార్టీలన్నీ ఉమ్మడి కార్యాచరణ తీసుకోవడానికి నిర్ణయించుకున్నామండి. ఈ ప్రపోజల్ తక్షణం ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే నక్కా అన్నబాబు గారిని కోరుచున్నామండి. కలెక్టర్ గారు ఇచ్చేటువంటి ఆర్డర్స్ అనేది రిటర్న్గా ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అధికారి అయి ఉండి దాని స్వరూపాన్ని మార్చనన్నారని చెప్పంటేనే మాకు అసలు కడుపులో రగిలిపోతుంది అది. ఎందుకంటే చట్టాన్ని పాటిస్తున్న అధికారి అనేది ఆయన ఎలా చెప్తాడు ఆ విధంగా? దీన్ని తక్షణ ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నామండి.